న్యూస్ విత్ మలనా సుదర్శనతో కలిపి 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ఇవాళ గణతంత్ర దినోత్సవం. గణతంత్రం అంటే గణించడం, ప్రజల్ని లెక్కబెట్టడం. ఎంతమంది ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరికీ సమానమైన స్వేచ్ఛ, సమానమైన అధికారాలు, సమానమైనటువంటి న్యాయం దక్కే విధంగా మనం రూపొందించుకున్నటువంటి భారత రాజ్యాంగం ఇవాల్టి నుంచి మనకు అమల్లోకి వచ్చింది. ఈ గణతంత్ర దినోత్సవాన్ని యావత్ భారతదేశం గల్లా ఎగరేస్తూ సెల్యూట్ కొడతా ఉంది జెండాకి. అటు పూరి గుడిసెలో ఉన్న, పెద్ద కోటలో ఉన్న ఈ పండగ అందరికీ సమానమైన పండగ. ఈ పండగ ఇది మామూలు పండగ కాదు. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అంటే ఇది ఒక సపరేట్ దేశంగా ఆవిర్భవించింది. కానీ రిపబ్లిక్ డే ఈ ప్రజలకు చాలా ఇంపార్టెంట్. ఈ లోపల ఉన్నటువంటి ప్రజలకు హక్కులు, విధులు, బాధ్యతలు ఇవన్నీ అప్పగించినటువంటి రోజు ఇవాళ ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే మిగతా రాజ్యాంగ నిపుణులందరూ కలిసి తమ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు అంతే కదా కష్టపడి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల నుంచి కొన్ని హక్కులను కూడా, కొన్ని విధులను, కొన్ని ఆదేశిక సూత్రాలను వీటన్నిటిని క్రోడీకరించి భారతదేశంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ఈ ప్రజాస్వామ్య దేశానికి అందించిన మహనీయులందరికీ శనార్థి అండ్ క్యూ న్యూస్ తెలంగాణ మేమందరం కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే క్యూ న్యూస్ కార్యాలయం పైన జెండా ఆవిష్కృతం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఒకసారి చూద్దాం. రైట్గా భారత రాజ్యాంగం మనకు అనేకమైనటువంటి హక్కులనిచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీకి, పూరి గుడిసెలో బ్రతుకుతున్నటువంటి ఒక సామాన్య నిరుపేదకు కూడా అంతే ఓటు హక్కు, ఆ ఓటుకు అంతే విలువనిచ్చింది ఈ భారత రాజ్యాంగం. ప్రజలందరూ సమున్నత స్థాయికి ఎదగాలని పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశం డెవలప్డ్ కంట్రీగా ఉంది. అనేక మంది ప్రధానమంత్రులు, అనేక మంది నాయకులు ఈ దేశ కీర్తి గొప్పగా ఉండేలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. భారతదేశం ఇవాళ ప్రపంచంలో
తలెత్తుకుని బతికేటువంటి ఒక దేశ పౌరుడిగా మనమందరం గర్విస్తూ ఉన్నాం. అదంతా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఎవరైనా ఈ ఈ దేశాన్ని పరిపాలించిన నాయకులు ఈ దేశం ఘనకీర్తి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళందరూ కూడా ఈ స్వతంత్ర దినోత్సవమే కాకుండా గణతంత్ర దినోత్సవం రోజు కూడా ఈ జెండా ఆవిష్కరణల కార్యక్రమంలో పాల్గొంటారు. వాస్తవానికి ఇక్కడ ద్రౌపది ముర్ము గారు, ఇక్కడ గవర్నర్ తమిళిసై గారు జెండా ఆవిష్కరణ చేస్తారు. ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి రిపబ్లిక్ డే వేడుకల్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, తమిళిసై గవర్నర్ గారిని ఆహ్వానించారు. Governor ma'am has come and our honorable chief minister sir has just resigned, and you can see on your screens a beautiful moment, a historic moment. గవర్నర్ తమిళిసై గారు పరేడ్ గ్రౌండ్ కు వచ్చేసినారు. The commandant college of air warfare would be escorting Dr. Tamilisai Soundararajan ma'am, the governor of Telangana, to the saluting dais, and the parade will present Rashtriya salute to our honorable governor ma'am. Commandant College of Air Warfare Dr. Tamilisai Soundararajan मोहतरमा को सैल्यूटिंग डाइस की तरफ ले जाते हुए इज्जतमाब गवर्नर मोहतरमा को राष्ट्रीय सैल्यूट पेश किया जाएगा. There we can see our honorable governor ma'am, honorable chief minister sir, dignitaries coming forward, and the media ready with their lens to capture this historic moment. గణతంత్ర దినోత్సవ నవోత్సవ హర్షోత్సవ వేళ ఇదిగో జాతీయ పతాకావిష్కరణ గౌరవ Kindly arise for the national anthem. Officers in uniform will salute. రాష్ట్రీయ సలామ్ సలామే షాత్. స్ట్రక్ అవుతుంది. మొత్తానికి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ తమిళిసై జెండా ఆవిష్కృతం చేశారు. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూస్తే, రైట్, అయోధ్య రామ మందిరం చరిత్రలో నిలిచిపోతుంది, గొప్ప కట్టడంగా విరజిల్లుతుంది. రాష్ట్రపతి ముర్ము ప్రాణప్రతిష్ఠ వేడుక యావత్ ప్రపంచం చూసింది. రాముడి ఆలయం ప్రజల నమ్మకానికి నిదర్శనం. ప్రజాస్వామ్యానికి తల్లి ఇండియానే. కర్పూరి ఠాకూర్ను భారతరత్నకు ఎంపిక చేయడం అభినందనీయం. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రసంగించారు. ఆ సందర్భంగా అయోధ్య రామ మందిరం చరిత్రలో నిలిచిపోతుంది. 100%. ఎందుకంటే 500 సంవత్సరాలుగా ఒక మరుగునబడినటువంటి చరిత్రను మళ్ళీ భారతదేశం తన గుండెలపైకి తెచ్చుకుంది. అది నిలిచిపోతుందని చెప్పి ద్రౌపది ముర్ము చెప్తున్నటువంటి మాట. ఇక ప్రజాస్వామ్యానికి తల్లి ఇండియానే. 100%. భారతదేశం అన్ని ప్రజాస్వామ్య దేశాల కంటే
భారతదేశం చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే. భారతదేశం అనేక దేశాలకు ఆదర్శంగా నిలబడతా ఉంది. ఈ భారతదేశం త్రివర్ణ పతాకాన్ని చూస్తే గుండె ఉప్పొంగిపోతుంది అందరికీ. ఇవాళ కొంచెం ఎక్కువ ఉంటుంది కాకపోతే. రైట్గా ద్రౌపది ముర్ము సందేశం అదైతే. వెంకయ్యనాయుడు చిరంజీవికి పద్మ విభూషణ్, తెలంగాణ నుంచి 5 పద్మశ్రీ, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందచారి, కితాబ సోమ్లాల్, కూరెల విఠలాచార్యకు అవార్డు, వైజయంతిమాలకు పద్మ విభూషణ్, పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం. 5 పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీ ప్రకటించారు. చిరంజీవికి పద్మ విభూషణ్, అలాగే వైజయంతిమాల సినీ రంగంలో వీళ్ళిద్దరికి, అలాగే వెంకయ్యనాయుడు గారికి, సమ్మయ్య గారికి, విఠలాచార్య, కొండప్ప, ఆనందచారి, సోమ్లాల్ గారికి పద్మశ్రీ అవార్డులను అందించారు. ఇక తెలంగాణకు 20 పోలీస్ మెడల్స్ వచ్చినాయి. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటన. డిఎస్ చౌహాన్, సౌమ్య మిశ్రాకు పిఎస్ఎం మెడల్స్, 6 గ్యాలంటరీ, 12 మందికి మెరిటోరియల్ సర్వీస్ మెడల్స్ అందజేశారు. తెలంగాణకు 20 పోలీస్ మెడల్స్ వచ్చినాయి. ఇక శివబాలకృష్ణ అవినీతి సొమ్ము 400 కోట్లకు పైనే, అధికారాన్ని అడ్డు పెట్టుకొని భారీగా అక్రమాలు, జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో 15 ఏళ్లుగా తిష్ట, చెంచల్గూడ జైల్లో బాలకృష్ణ రిమాండ్ చేసిరు. 400 కోట్లట. కేటీఆర్ సోపతి మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన 400 కోట్లకు పైనే అవినీతి చేసిండట. చూసుకో ఎంత సంపాదించడు. కేసీఆర్ సోపతి బట్టి చిన్న ఇది ఎంత పరకపిల్ల అంతనే, ఇంకా ఇది పరకపిల్లనే. ఇంకా తిమింగరాలు ఉన్నాయి కేటీఆర్ చుట్టూ. నిన్న చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో, బిడ్డ మిమ్మల్ని ఒక్కరిని కూడా వదిలిపెట్టా అని చెప్తా ఉన్నాడు కదా. మీ పని అవుతుంది. మీరు ఎవ్వడు కూడా కేటీ రామారావు పక్కపొంటి ఎవడెవడైతే అంటగాగి అక్రమంగా జనం సొమ్మును మెక్కిండో వాళ్ళందరి పని అవుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రభుత్వం కంకణం కట్టుకొని కూర్చుంది. ఇక్కడ వీళ్ళ పరిస్థితి దుడిగా వీళ్ళు సాధించిన ఘనత గిట్లుంటే వీడు కేటీ రామారావు చెంచా 400 కోట్ల దొరికినాయి. 400 కోట్లు. రైతు సోదరులారా, మీకు రైతు బంద్ వేద్దామంటే పైసలు లేకుండా మొత్తం ఎత్తుకొని పోయిండు కేసీఆర్. ఇగో ఒకడొకడు 400 కోట్లు, ఒకడు 1000 కోట్లు, ఒకడు 5000 కోట్లు. ఒక్క సీతారామ ప్రాజెక్టులోనే 20,000 కోట్ల అవినీతి, కాళేశ్వరంలో లక్షల కోట్లు ఆగం. వీళ్ళు చేసిన పెంట ఇగో ఇది అట్లుంటే ఇక. అవును నేను మేస్త్రినే, బీఆర్ఎస్ కు గోరి కట్టే మేస్త్రిని, కేసీఆర్ కాస్కో, సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఫిబ్రవరి చివరికల్లా రైతు భరోసా పెట్టుబడి సాయం అందజేస్తాం. బిల్లా రంగాలు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. చార్లే శోభరాజ్ చెద్దరు కప్పుకొని పండుకున్నాడు. పులి లెక్క బయటికి వస్తాడట. రమ్మను బోన్లో వేసి బొంద పెడతాం. ఇది జస్ట్ ఇంటర్వెల్. ఇంద్రవెల్ నుంచి అసలు వాట షురు. కేసీఆర్ మారుబేరగాడు. ఒక్క సీటు గెలిచినా ఢిల్లీలో అమ్ముకుంటాడు. విధ్వంసం పాలైన తెలంగాణను పునర్నిర్మిస్తామని ప్రకటన. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వీనర్లకు శిక్షణ. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వీనర్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ వచ్చే నెల మొదటి వారంలో మరో 2 స్కీమ్లు అమలు చేయబోతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 2 స్కీమ్లు ముఖ్యమంత్రి గారు నిన్న చెప్తా ఉన్నాడు. ఇప్పటికే 2 స్కీమ్లు అమలు చేసిన, 2 కాదు 3. ఇంకో స్కీమ్ కూడా ప్రజలకు స్వేచ్ఛనిచ్చే స్కీమును మొదటి రోజే అమలు చేసినావు. ఆ తర్వాత 2, ఇప్పుడు వచ్చే నెలలో 2 అమలు చేయబోతా ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఇంకో 2 పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిరుడు మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసులు బీఆర్ఎస్ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం వేయలేదు. మేము వచ్చి పోయినసారి మార్చి 31 దాకా కూడా వేయలే ఈ రైతు బంధు పైసలు. మేము వచ్చి 50 రోజులన్నా కాకముందే ఆ పార్టీ నేతలు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం వేస్తామని చెప్పారు. ఇప్పటికే మహాలక్ష్మి గ్యారంటీతో 10.5 కోట్ల జీరో టికెట్లను ఇష్యూ చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాం. 3650 రోజులు పాలించిన బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ఆ దద్దమ్మలా మమ్మల్ని ప్రశ్నించేది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అయినా సరే మేము స్కీమును ఆపలేదు అని ఆయన అన్నారు. ఇక్కడ కేటీ రామారావు ఈ వీలైతే ఈ వార్త చూడు, లేకపోతే ముఖ్యమంత్రి గారి స్పీచ్ తెప్పించుకొని చూడు. రైతు బంధు గురించి దీని గురించి మాట్లాడుతున్నావు కదా సలీం ఫేకు రామారావు. మార్చి మీ అయ్యా పోయిన ఏడాది మార్చి 31 తారీఖు దాకా కూడా వేయలే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటా ఉండు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రతి రైతు ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేస్తామని చెప్పిండు. ఇంకా అవే కాదు, 100 రోజులలో ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేస్తామని చెప్పి టెన్షన్గా బల్లగుద్ది మరీ చెప్పిండు. ఇక బిల్లా రంగా ఇది ఇంకా క్లారిటీ ఇస్తలేడు. ఇలా బిల్లెవడో రంగెవడో, కేటీ రామారావా బిల్లా లేకపోతే హరీష్ రావు బిల్లనా, ఈ రంగెవడు బిల్లెవడు, చార్లే శోభరాజ్ అంటే ఇక ఒకడే అతనికి కేసీఆర్ కాబట్టి పెద్దగా. ఇక కేసీఆర్ కాస్కో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. ఫిబ్రవరి చివరి కల్లా రైతు భరోసా పెట్టుబడి సాయం అందజేస్తాం. బిల్లా రంగాలు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు, బిల్లా రంగాల పని మాకు వదిలిపెట్టండి, మేము చూసుకుంటాం, మీరు పరిపాలన చూసుకోండి. చార్లే శోభరాజ్ చెద్దరు కప్పుకొని పండుకున్నాడు. పులి లెక్క బయటకు వస్తారట, రమ్మను బోన్లో వేసి బొంద పెడతాం. ఇది జస్ట్ ఇంటర్వెల్, ఇంద్రవెల్లి నుంచి అసలు ఆట షురు. కేసీఆర్ మారుబేరగాడు, 100% కేసీఆర్ మారుబేరగాడే. ఈడ ఒక్క ఎంపీ సీటు కూడా గెలిపించారు అనుకో, ఢిల్లీకి పోయి దాన్ని నమ్ముకొస్తాడు ఎవరికన్నా మంచిగా. ఇదివరకు గెలిపించిన ఏం చేసిండా, గత పెద్ద తెలంగాణ ఢిల్లీకి పోయి నేను తెత్తాను ఉరికిండు. ఈయన గెలిచినే 2 ఈకెలు, అప్పుడు 2 ఎంపీ స్థానాలు. ఆ 2 ఎంపీ స్థానాల్లో కేసీఆర్ ఎన్నడూ పార్లమెంట్కి పోకపోయేటోడు, తాగి పండేటోడు. ఆ విజయశాంతి మేడమే అటో ఇటో కొట్లాడేది ఆడాయిడ. కాంగ్రెస్ పార్టీ లేకపోతే, కాంగ్రెస్ పార్టీ ఆ సోనియా గాంధీ తల్లి అనుకోకపోతే నీ బతికేడా నువ్వేడా ఒకసారి ఆలోచన చేసుకోరు మీరు. కేటీ రామారావు నీకే చెప్తున్నా, పులి లెక్క బయటకు వస్తారట, రమ్మను బోన్లో వేసి బొంద పెడతాం. ఇది జస్ట్ ఇంటర్వెల్, ఇంద్రవెల్లి నుంచి అసలు వాట షురు. కేసీఆర్ మారుబేరగాడు, ఒక్క సీటు గెలిచినా ఢిల్లీలో అమ్ముకుంటాడు. విధ్వంసం పాలైన తెలంగాణను పునర్నిర్మిస్తామని ప్రకటన. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వీనర్లకు శిక్షణ ఇచ్చారు. ఇక్కడ గడికోపారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ బిల్లా రంగాలు ఇవ్వడం, ఇక మరి ఎవరు మీ పేర్లు మీరే సెట్ చేసుకొని మీ మీదకి వదిలేస్తున్నాం, ఏది నచ్చితే అది పెట్టుకొని. అయితే గుంపు మేస్త్రి అంటే ఎస్ నేను గుంపు మేస్త్రినే, మీ గోరీలు కట్టే మేస్త్రిని అని చెప్తా ఉన్నాడు. మీకు మీ పార్టీకి గోరీని కట్టే మేస్త్రిని నేనే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు హెచ్చరించిండు. ఇక పులి బయటికి వస్తుందట, ఏం పాడైన పులితాన, ఇంకా పులికి చెటాకు మాంసం మిగలకుండా చేసిరి, తొంతిరా కొట్టి ఇంట్లో వండబెడితిరి బాబా మరుదులు కలిసి. ఇంకా పులి బయటకు వస్తా, అది ఏం చేస్తుందో పులి. ఈ పులి వచ్చే వరకాలు ఇక్కడ మొత్తం ఎక్కడిదక్కడ సాప అయ్యేటట్టుంది గ్రౌండ్ అంతా. ఆయనతో ఎక్కడోడు అక్కడ వెళ్ళిపోగాలని ఓ డ్రామా. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఏది పడితే అది ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ పీక పిసికి బొంద పెడతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నన్ను మాటిమాటికి మేస్త్రి అంటూ విమర్శిస్తున్నారు. అవును బిడ్డ, నేను మేస్త్రినే. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిరు కదా, అందుకే 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని బిడ్డ కాస్కో. మీ పార్టీని 100 మీటర్ల గోతిలో పాతిపెట్టి మీకు గోరిగట్టే మేస్త్రిని కూడా నేనే. త్వరలో ఇంద్రవెల్లి నుంచి వస్తున్నా కాసుకోండి అని ఆయన సవాల్ విసిరిండిగా. మతం దేవుడి పేరుతో మోడీ రాజకీయాలు చేస్తా ఉన్నాడు, ప్రచారంతోనే ప్రధాని పబ్బం గడుపుకుంటున్నారని చెప్పి మల్లికార్జున ఖర్గే అన్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఒక్క నిమిషం. వాయిస్లో వస్తుంది. ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. ఈ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.
ఇంకొక వైపు అభివృద్ధి, మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటమాడింది కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను, సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాదుతో మిమ్మల్ని 100 మీటర్ల కోత నుంచి పాతమంటే మీకు రైట్, అది మిమ్మల్ని 100 మీటర్ల లోపల గోతి తీసి పాతి పెట్టే మేస్త్రిని నేనే అని చెప్పారు అంటుండు. ఇక మళ్ళీ ఇంకోసారి అన్నారు మేస్త్రి అని. రైట్గా ఇది నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి కార్యక్రమం. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా అనిత, రజని, అమీరుల్లా ఖాన్, యాదయ్య, రామ్మోహన్ రావు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు గవర్నర్ తమిళసై ప్రతిపాదనలకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది వాస్తవానికి కూడా. ఎందుకంటే కేసీఆర్ హయాంలో మహేందర్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే డీజీపీగా ఇక్కడ ప్రజల హక్కులను కాలరాసింది అనేటువంటి ఒక ఆరోపణ ఆయన పైన ఉంది. అనేక రకాలుగా ఆయన ఎంపికను చాలా మంది నిరుద్యోగులు తప్పుపట్టిరు. మరి ఏ వ్యూహం ప్రకారం ఆయనను పెట్టిండు అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఎందుకంటే లీకేజీ వ్యవహారము లేకపోతే ఇంకో వ్యవహారము, మహేందర్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుభవం, ఇదంతా కలిపి ఏమన్నా టీఎస్పీఎస్సీలో కొత్త మార్పులు రాబోతాయా చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే సభ్యులుగా అనిత, రజని, అమీరుల్లా ఖాన్, యాదయ్య, రామ్మోహన్ రావు అంటూ వీళ్ళందరినీ టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించడం జరిగింది. ఇక టీఎస్పీఎస్సీ కార్యకలాపాలు ప్రారంభించుకునే సమయం ఆసన్నమైంది. ఉద్యోగాల ప్రకటన, నిరుద్యోగుల కళ్ళల్లో ఆశలు నింపేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మే 9 నుంచి ఈఏపీ సెట్, మే 6న ఈ సెట్, మే 23న ఎడ్ సెట్, జూన్లో లా సెట్, పీజీఎల్ సెట్, తర్వాత ఐ సెట్, పీజీఈ సెట్. ఎంట్రన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ ఎంసెట్ పేరు ఈఏపీ సెట్ గా మార్పు చేశారు. మే 9 నుంచి ఈఏపీ సెట్ అంటే ఎంసెట్ మే 9 తారీఖున ఉండబోతుంది. దానికి సంబంధించిన తేదీని ప్రకటించింది. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సిఫార్సు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తెలంగాణ ఉద్యమ సారథి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఎన్నికయ్యారు. ఆయనతో పాటు సియాసత్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు తమిళసై గవర్నర్ గురువారం ఆమోద ముద్ర వేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల భర్తీ పూర్తయిన 4 రోజులకే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో మండల్లో కాంగ్రెస్ బలం 5కు చేరిందంటూ ఒక వార్తను చూస్తాను. వాస్తవానికి గవర్నర్ తమిళసై గారికి ఈ విషయంలో కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఆ రెండింటిని ఆపుడుతోటి ఇప్పుడు ఇటు వచ్చినాయి. అవును, ఓసారి కోదండరాం సార్తో మాట్లాడదాం. వాస్తవానికి నిపుణులు అయినటువంటి వాళ్ళని, వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి వాళ్ళని గవర్నర్గా నియమిస్తారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్కి ఒక్కసారి అచ్చా ఫ్లాగ్ లో ఉందా? రైట్ ఓకే రైట్. ఇద్దరికి శుభాకాంక్షలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంత కాదనుకున్నా కేసీఆర్ పాత్ర ఎంతనో కోదండరాం సార్ పాత్ర కూడా అంతే ఉంది. ఆ రోజు అన్ని వర్గాలను ఐక్యం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించిండు. జయశంకర్ సార్ ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం జరిగింది. ఇక సియాసత్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ కూడా తనదైన శైలిలో జర్నలిజంలో ఒక ప్రముఖ పాత్ర వహించిండు. అయితే కోదండరాం సార్కి దక్కినటువంటి ఈ ఎమ్మెల్సీ కోట తెలంగాణ ఉద్యమం ఆయన నేపథ్యం కాకుండా ఒక ప్రొఫెసర్గా, విద్యావేత్తగా ఆయనకు దక్కింది. మా గురువుగా, మాకు చదువు చెప్పిన గురువుగా ఆయనకు శుభాకాంక్షలు. ఇక బీఆర్ఎస్ కు భూ కేటాయింపులపై హైకోర్టులో పిల్, ప్రతివాదులుగా కేసీఆర్, నవీన్ మిట్టల్ అంటూ ఒక వార్త బాగైంది. ఈ భూ కేటాయింపులు 11 ఎకరాల భూమి సగ్గకు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చిర్రు. వీళ్ళు అయ్యా జాగీర్ లెక్క రాసుకొని పోయిండు కేసీఆర్. 100 కోట్ల రూపాయల భూములు. ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. వైద్య బీమా ఉంటే చాలు ఏ ఆసుపత్రిలోనైనా నగదు రహిత చికిత్స. ది
జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్ణయం గురువారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. వైద్య బీమా ఉంటే చాలు ఏ ఆసుపత్రిలోనైనా నగదు రహిత చికిత్స. ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్ణయం చేసిందట గురువారం నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి. వైద్య బీమా ఉంటే చాలు. అది ఇంకో హెల్త్ ఇన్సూరెన్సా ఇంకో హెల్త్ ఇన్సూరెన్స్ అది ఉంటే చాలట. ఎక్కడైనా లేకున్నా కానీ చేసుకోవచ్చు అంట చికిత్స. అది ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే. కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నావు కాస్కో ఆట మొదలైంది. ఇప్పటిదాకా నడిచింది ఇంటర్వెలే, అసలు సినిమా ముందుంది. చార్లెస్ శోభరాజ్ ఇంట్లో పడుకుంటే బిల్లారంగా ఊరి మీదికి. అవును, వాళ్ళని 100 మీటర్ల గోతిలో గోరిగట్టే మేస్త్రి నేనే. ఫిబ్రవరిలో 2 కొత్త పథకాలు, రైతు బంధు కూడా పూర్తి. 5 సభ్యులతో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్రతి గ్రామంలో 5 సభ్యులతో ఇందిరమ్మ గ్రామ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నది. 5 సభ్యులతో ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్ సమావేశంలో సీఎం రేవంత్ దేవుడి పేరుతో ప్రధాని మోడీ డ్రామాలు ఆడుతా ఉన్నారని చెప్పి మల్లికార్జున ఖర్గే. అయితే నిన్నటి సమావేశం రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ లెవెల్ కార్యకర్తలు ఎలా కష్టపడాలి, ఎలా కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరించి, కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని ప్రజలకు వివరించి, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది ప్రజలకు అనేది చెబుతూ వారి ఓటుని తీసుకునే విధంగా కార్యకర్తలంతా కృషి చేయాలని చెప్పి ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడ్డటువంటి కొంతమంది బూత్ కార్యకర్తలకు వాళ్ళు అవార్డులు కూడా అందజేయడం జరిగింది నిన్న. పెద్దల సభకు ఉద్యమ సారథి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం, మరో ఎమ్మెల్సీగా సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్. గవర్నర్ తమిళసై ఆమోద ముద్ర. ఈసీ ఆమోదం కోసం ఫైలు పంపించిరట. మొత్తానికి పెద్దల సభకు ఉద్యమ సారథి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం సార్, అలాగే ఎమ్మెల్సీగా సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఇద్దరు ఎన్నికైనారు. ఈసీ ఆమోదం ఒక్కటే తరువాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీకి కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళనతో తొలి అడుగు. సభ్యులుగా ఓసీ బీసీల నుంచి 2 ఎస్సీ ఎస్టీల నుంచి ఒక్కొక్కరు నేడు ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. రైట్ గా అదట్లా ఉంటే ఇక వెంకయ్య చిరంజీవికి పద్మ విభూషణ్. తెలుగు రాష్ట్రాల నుంచి 8 మందికి పద్మాలు. తెలంగాణ నుంచి కెతావత్ సోమ్లాల్, కూరెల విఠలాచార్య, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారికి పద్మశ్రీ. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరన్కి కూడా 2024 గాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం. పద్మ విభూషణ్కి ఎంపికైన వారిలో వైజయంతి మాల బాలి, ఇక పద్మా సుబ్రహ్మణ్యం, సులభ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, మిథున్ చక్రవర్తి, ఉషా ఉతప్, సీతారాం జిందాల్కు పద్మభూషణ్. తమిళ నటుడు విజయకాంత్కు మరణానంతరం ఆ పురస్కారం అందజేస్తా ఉన్నారు. 5 పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జ్ఞానవాపి మసీదు కింద ఆలయ శిథిలాలు. ఔరంగజేబు హయాంలో మందిరం ధ్వంసం, దానిపైనే మసీదు నిర్మాణం. ఆలయ స్తంభాలు, రాళ్లు వాడారు. కొన్ని గోడల్ని యథాతథంగా కలిపారు. దేవనగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులలో 34 శిలాశాసనాలు దొరికినాయట. కళాకృతులు, ప్రవేశ ద్వారాలు శిల్పరీతి ఆలయమే. ఏఎస్ఐ కక్షిదారులకు నివేదిక ప్రతులు అందజేసిరట. జ్ఞానవాపి మసీదు కింద శివాలయం ఉన్నదట. శివాలయం ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ శివాలయాన్ని అక్కడ విధ్వంసం చేసిరనేటువంటి ఒక నివేదిక తాజాగా బయటకు వచ్చింది. ఒక్కటేంది, దాదాపు మసీదుల కింద అంతకంటే ముందున్నటువంటి వాతావరణమే ఉండేదేమో బహుశా. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య చూసుకున్నాం, బాబ్రీ మసీద్ చూసుకున్నాం, ఆ తర్వాత జ్ఞానవాపి మసీద్ చూసుకున్నాం. అయితే అక్కడ ఉన్నదేమో వైష్ణవ దేవాలయం, అయితే ఇక్కడ ఉన్నది శైవ దేవాలయం ఉందనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇక జ్ఞానవాపి మసీదు తెర మీదకి వచ్చింది. జ్ఞానవాపిలో గతంలో ఉన్న భారీ హిందూ ఆలయాన్ని కూల్చి ఆ శిథిలాలపై మసీదును నిర్మించారని భారత పురావస్తు విభాగం సర్వే తేల్చినట్లు వెల్లడైంది. మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను, రాళ్లను ఉపయోగించారని, ఆలయం గోడలతో పాటు కొన్ని ఇతర నిర్మాణాలను యథాతథంగా అందులో వాడినట. జ్ఞానవాపి పంచాయతీ మరొక అస్త్రంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉండబోతా ఉంది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. కుటుంబ పార్టీలను ఓడించండి, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి పూర్తి మెజార్టీ ప్రభుత్వం అవసరం. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువ ఓటర్లే. నూతన ఓటర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ. రైట్గా నేను గుంపు మేస్త్రీనే, తెలంగాణను పునర్నిర్మిస్తా, బీఆర్ఎస్ కు గోరి గడతా.
10 ఏళ్లలో కేసీఆర్ విధ్వంసం చేసిండు. మోదీ కేసీఆర్ వేరు కాదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను తరిమి కొట్టాలి. ఫిబ్రవరిలో మరో 2 హామీలు అమలు. వచ్చే నెలాఖరు వరకు రైతు భరోసా నగదు అందిస్తాం. కాంగ్రెస్ బూత్ లెవెల్ లీడర్స్ మీటింగ్ లో సీఎం రేవంత్ మా సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు బట్టి, లేకుంటే తామేంటో చూపిస్తామని హెచ్చరిక. కొందరు తమను మేస్త్రి అని విమర్శిస్తున్నారని. అవును, నేను గుంపు మేస్త్రినే అని టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్ స్థాయి కన్వీనర్ల సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గుంపు మేస్త్రిగా తెలంగాణను పునర్నిర్మిస్తానని అన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతామని అన్నారు. పులి బయటకు వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారని, పులి వస్తే బోన్లో పెట్టి బొంద పెడతామని ఫైర్ అయ్యారు. అభ్యర్థులను మారిస్తే గెలిచే వాళ్ళమని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని, మార్చాల్సింది అభ్యర్థులను కాదు కేసీఆర్ కుటుంబాన్ని అని అన్నారు. అవినీతి పరులు కోటీశ్వరులను కేసీఆర్ రాజ్యసభకు పంపించారని, తాము మాత్రం బలహీన వర్గాల బిడ్డలు మందుల సామ్యాలు వెడమ బొజ్జుకి టికెట్లు ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి అన్నారు. స్వయాన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళిత బిడ్డని గుర్తు చేశారు. రైతు బిడ్డనైన తనకు సీఎంగా అవకాశం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ అవకాశాలు ఉంటాయని అన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం శాండు, ల్యాండు, మైను, వైను అక్రమాలు చేసిన వారికి పదవులని ఆరోపించారు. కార్యకర్తల కష్టం వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానని రేవంత్ రెడ్డి అన్నారు. తన పదవి హోదా కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చినవే అని చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్రతోనే కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆయన వివరించారు. నేను గుంపు మేస్త్రినే, తెలంగాణను పునర్నిర్మిస్తా, మీ అందరి గోరీలు కడతా అని చెప్తా ఉన్నాడు. తెలంగాణ దేశానికి ఆదర్శం కావాలి. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తలే బలం. లోక్సభ ఎన్నికల కోసం అందరూ కలిసి పనిచేయాలి. మోడీకి రైతుల బాధలు కష్టాలు తెలియవు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని చెప్పేసి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. నిన్న జరిగినటువంటి మీటింగ్ లో అది వచ్చే వారం ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తాం. పార్లమెంట్ ఎన్నికల కార్యకర్తలు సిద్ధం కావాలి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతున్నది. మొత్తానికి ఇతరాలు మొదలు కొట్లాడుకొని పోరని బాయిలేసినట్టుగా టిఆర్ఎస్ ను మొత్తం ఇటు బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుకొని టిఆర్ఎస్ ను బాయిలేసి మొత్తం ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి. రాను టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమైతుందంటే ఈ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయి టిఆర్ఎస్ ప్లేస్ లోకి బీజేపీ వస్తుంది. ఆ సంకేతాలు అవే కనిపిస్తున్నాయి. ఇంత అవకాశం దొరికినా భారతీయ జనతా పార్టీ వదులుకోదు. ఒక్కటి వస్తేనే ఆగమాగం చేస్తుంది. అటువంటిది 8-9 సీట్లు వచ్చినాక వాళ్ళు ఎందుకు ఊకుంటారు? వాళ్ళు ఊకోరు కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ను ఖతం చేస్తేనే బీజేపీకి స్పేస్ ఎక్కువ. కాబట్టి ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సూత్రం, ఈ కథ తెలిసినటువంటి బిల్లా రంగాలు ఎట్టి పరిస్థితిలో పార్టీని కాపాడుకోవాలని ఇంకా ఏదో మా పులి లేచి వస్తుంది, పులి అన్నదిరా నాయనాడా. పులికి తొంటిరిగి పన్నది, పులి లేచే పరిస్థితిలో లేదు. పులిది దంతాలు ఊసిపోయినాయి, పండ్లు ఊసిపోయినాయి, గోర్లు ఊసిపోయినాయి. వేటకు పనికిరాదు ఇప్పుడు ఆ పులి. వేటకు పనికిరాదు, మాటకు పనికిరాదు. ఇంత తెచ్చి పెడితే తింటది, పంటది, అంతే. తాగుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతున్నది. ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు. కేంద్రంలో మళ్ళీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు 29న తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తారని వెళ్లడంటూ ఒక వార్తను చూస్తాను. దీనిపైన మీ ఒపీనియన్ తెలియజేయండి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్లేస్ ను బీజేపీ ఆక్రమిస్తుందా? అన్న సార్కు ఒకసారి ఫోన్ కలుపు. ఓకే, సౌండ్ చిన్నగా వస్తుందంటారు. సౌండ్ తక్కువ వస్తుంది. మీ ఎయిర్టెల్ మొబైల్ పై అవుట్ మీరు కాల్ చేసిన వ్యక్తి మరో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిలో 2 పార్టీల మధ్యనే వారుండబోతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఉంటది. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా స్కోప్ ఉండే అవకాశం లేదు.
ఎందుకంటే ఈయన ఢిల్లీకి పోయి చేసేది ఏం లేదు, గల్లీ నుండి చేసేది ఏం లేదు. ఢిల్లీకి పోతేనేమో ఈడున్న మార్బేహ్ ఖాన్ అవతారంలో ఎంపీసీ ఒక్కటి గెలిచినా కనుక అమ్ముకొచ్చారని అమ్ముకొస్తాడు. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ ప్లేస్ ను బీజేపీ ఆక్రమిస్తుందా, బీఆర్ఎస్ ప్లేస్ బీజేపీ ఆక్రమిస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ, బీఆర్ఎస్ ప్లేస్ ను బీజేపీ ఆక్రమించదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ ఒపీనియన్ పోల్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు స్కోప్ లేదు, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ లో ఎవడు మిగిలే పరిస్థితి లేడు. మెల్లగా 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 ఎక్కడోడు అక్కడ పోతా ఉన్నాడు. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ ప్లేస్ ను బీజేపీ ఆక్రమిస్తుందా అంటే ప్రజలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. రైట్, 100% మంది బీఆర్ఎస్ ప్లేస్ బీజేపీ ఆక్రమిస్తుంది, బీఆర్ఎస్ ప్లేస్ ను బీజేపీ ఆక్రమిస్తుంది అని చెప్పి 100% మంది అభిప్రాయపడతా ఉన్నారు. అంగూటి ఒడ్లు కొనే బ్యాచ్ సలీం పేకును బొక్కలో వేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్. ఎంత బిల్లా రంగాలు ఎంత దండలాడినా ఈ రాబోయేటువంటి ఎంపీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే పార్లమెంట్ వార్ ఉండబోతా ఉంది. టీఎస్ఎంసెట్ పేరు మార్పు, ఈఏపీ సెట్ గా చేంజ్, మే 9 నుంచి 11 వరకు ఎంట్రన్స్ టెస్ట్, మరో 7 ప్రవేశ పరీక్షల తేదీలు కూడా ఖరారు. మే 6న ఈ సెట్, మే 23న హెడ్ సెట్, జూన్ 3న లా సెట్, జూన్ 4, 5న ఐ సెట్ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి. ఇక ఇది ఇట్లుంటే బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కారు పార్టీ కనుమరుగు హెచ్చరిస్తున్న మంత్రులు, బీజేపీ నేతలది అదే మాట. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను జీరో చేసే ప్రయత్నాల్లో పార్టీలు కౌంటర్ అటాక్ చేయడంలో కల్వకుంట్ల ఖాందాన్ ఫెయిల్. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 నెలలు కాకముందుకే సలీం ఫేకు ఆగమాగమైతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసింది. మరో 2-3 నెలల్లోనే, అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కారు పార్టీ కనుమరుగు కావడం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అయితే ఇటు తెలంగాణ మంత్రులు, అటు బీజేపీ నేతలు ఈ రకమైన హెచ్చరికలు చేస్తుండడం గమనార్హం. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ బ్యాలెన్స్ రాజకీయాల కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇక బీజేపీని రేసులోకి వచ్చి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ త్రిముఖ పోటీలో బయటపడతామని స్కెచ్ వేశారు, కానీ అవి ఫలించలేదు. కాస్త ఆలస్యమైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది. ఇంకా విషయం ఏంటంటే ఇది నేను కరెక్ట్ గా ఒక 2 ఏళ్ల కింద చెప్పిన చూడరి, కేసీఆర్ త్రిముఖ పోర్ అనేటువంటి గేమ్ మొదలు పెడతాడు. ఈ గేమ్ లో అట్టర్ ఫ్లాప్ అవుతాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది, బీఆర్ఎస్ ప్లేస్ ను బీజేపీ ఆక్రమిస్తుంది ఇక్కడ అని చెప్పి నేను చెప్పిన 2 ఏళ్ల కింద ఉంటుంది. ఆ వీడియో చూసుకోరి. సేమ్ అదే జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి పిక్చర్ అంతా. రేపు పొద్దుగాల హరీష్ రావు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉంటాడో ఎటన్నా చేరుతాడో ఇంకా అది డౌట్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే అల్లకల్లోలం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ. మొన్నటిదాకా ఓ వెలిగినటువంటి పార్టీ పవర్ పోయి అటు ఇచ్చిన భూముల మీద ఎంక్వైరీ జరుగుతా ఉంది, అధికారులు దొరుకుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కేసులు అయితే ఉన్నాయి. పల్లా రాజేశ్వర రెడ్డి మీద మళ్ళీ కేసు అయింది, భూ కబ్జా కేసులు. కేసీఆర్ కుటుంబంలో టీ న్యూస్ చిచ్చు, బీఆర్ఎస్ కొంప ముంచిన టీ న్యూస్ జోకుడు వార్తలు. కేసీఆర్ సంతోష్ పై గుర్రుగా చిన్నదొర, టీ న్యూస్ నుంచి సంతోష్ ను వెళ్లగొట్టాలనే ప్లాన్, సగం ఉద్యోగులను తీసేయాలని డిసైడ్. కేటీఆర్ పై ఆగ్రహంగా ఉన్న టీ న్యూస్ ఉద్యోగులు నిన్న తెలంగాణ భవన్ లో హైడ్రామా. కేటీఆర్ ను కలిసేందుకు సిబ్బంది యత్నం చేస్తే వాళ్ళని కలవనీయలేదట. టీ న్యూస్ పని కూడా అయిపోయింది. గత బీఆర్ఎస్ పాలనలో వాస్తవాలు రాయకుండా గులాబీ నాయకుల మెప్పు కోసం టీ న్యూస్ వడ్డీ వారించిన జోకుడు వార్తలే ఆ పార్టీ కొంప ముంచాయని భావిస్తున్న కేసీఆర్ సంతోష్ రావుపై ఆగ్రహంగా ఉన్నాడు. ఇక టీ న్యూస్ నుంచి సంతోష్ రావును వెళ్లగొట్టాలని, కార్యాలయాన్ని షిఫ్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారట. దీని 2వ పేజీలో పూర్తి స్థాయి వార్త ఒకసారి చూస్తే రైట్ గా సగం మంది ఉద్యోగులను తీసేయాలనే ఆలోచన చేస్తున్నాడు చిన్నదొర. ఇదే సమయంలో బీఆర్ఎస్ కోసం ఇంత కష్టపడ్డా తమకు జీతాలు పెంచడం లేదని భావిస్తున్న ఉద్యోగులు చిన్నదొరపై నిన్న తిరుగుబాటు చేశారు. తెలంగాణ భవన్ లో గురువారం హైడ్రామా జరిగింది. తెలంగాణ భవన్ కు వెళ్లిన కేటీఆర్ ను కలిసేందుకు టీ న్యూస్ ఉద్యోగులు అపాయింట్మెంట్ కోరారు. వారి అపాయింట్మెంట్ నిరాకరించిన చిన్నసారు వాళ్ళు లోపలికి రాకుండా తలుపులు బిగించారు. 2 గంటల పాటు వెయిట్ చేసిన సిబ్బంది ఆ తలుపులు పగలగొట్టి సమస్యలపై కేటీఆర్ ను నిలదీశారు. 12 ఏళ్ల టీ న్యూస్ ప్రస్థానంలో ఉద్యోగుల
జీవితాల్లోనూ అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. హెచ్ఓడీలు అంతా కుమ్మక్కై తమ పొట్టగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరినీ విచారించి శిక్షించాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు. టీ న్యూస్ ఉద్యోగులు నిలదీయడంతో అసహనానికి లోనైన కేటీఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీ న్యూస్ కార్యాలయాన్ని త్వరలో షిఫ్ట్ చేయబోతున్నామని, సగం మంది ఉద్యోగులను తీసేస్తామని వారికి చెప్పినట్టు తెలుస్తున్నది. ఈ సమయంలో ఉద్యోగులు కలగజేసుకొని ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని వెనుకేసుకొచ్చేలా అనేక కథనాలు రాసి ప్రభుత్వానికి మైలేజీ పెంచే ప్రయత్నం చేసిన తమను తొలగించాలని చూడటం ఏమిటని ప్రశ్నించారు. దీంతో మరింత అసహనం ప్రదర్శించిన కేటీఆర్ మీ సమస్యలు ఏమున్నా సంతోష్ రావు కేసీఆర్ తో చర్చించాలని అన్నట్టు సమాచారం. టీ న్యూస్ తో తనకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. టీ న్యూస్ నుంచి సంతోష్ రావును వెళ్ళగొట్టి పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని చిన్నసార్ చూస్తున్నాడని తెలుస్తున్నది. సంతోష్ రావును ఇప్పటికే కొంత స్థాయిలో పక్కకు జరిపినట్టు ప్రచారం జరుగుతుంది. టీ న్యూస్ నుంచైనా లేక పార్టీ నుంచి కూడా వెళ్ళగొట్టే ఆలోచనలు ఏమన్నా జరుగుతున్నాయనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి టీ న్యూస్ లో అగ్గి రాసుకుంది. టీ న్యూస్ ఛానల్ కేటీఆర్ నడిపిస్తున్న టీ న్యూస్ ఛానల్లో అగ్గి రాసుకుంది. ఉద్యోగులంతా తిరగబడ్డారు. నిన్న టీఆర్ఎస్ భవన్ లో తలుపులు వలగొట్టి మరీ కేటీఆర్ ను కలుసుకునే ప్రయత్నం చేసిరు. అయితే కేటీఆర్ వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్ట. టీ న్యూస్ చూసిరు కదా, టీ న్యూస్ లో కానీ నమస్తే తెలంగాణలో పనిచేసే సిబ్బంది మిమ్మల్ని అక్కెరున్నన్ని రోజులు వాడుకొని అవతల వారేస్తారు. వీళ్ళ బతికే గింత. అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళతో పని చేసినంటే పామును పక్కన పెట్టుకొని పన్నట్టు. అంతే. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ టీ న్యూస్ సిబ్బందికి న్యాయం చేయండి. ఎందుకంటే అర్ధాంతరంగా తీసేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలి? అడిగిన వెంటనే అపాయింట్మెంట్, సీఎం ఆఫీస్ నుంచి ఫాస్ట్ రెస్పాన్స్. సొంత పార్టీ అధినేతను కలవడానికి నెలలు పట్టేది. కాంగ్రెస్ మార్కు కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం అయిపోలేండి, అయిపోయా. ఇంకేంది? అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేసిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మన సొంత పార్టీ అధినేతను కలవడానికి నెలలు పట్టేదట కేసీఆర్ ను కలుస్తందుకు. కాంగ్రెస్ మార్కు కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కుండ బద్దలు కొట్టిండు. ఇక గూడెం మైపాల్ రెడ్డి ఉండే పరిస్థితి కనిపిస్తలేదు. మరక మంచికే ఎందుగా అయిపోయింది బీఆర్ఎస్ పని. మెల్లగా దిగుతురు ఒక్కడోడు అక్కడ చదువుకుంటారు. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపింది. ఇక మరో 5 సభ్యుల నియామకం గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్. ఆమోదముద్ర వేసిన తమిళిసై సౌందరరాజన్. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పద్మ అవార్డును ప్రకటించిన కేంద్రం. ఈ ఏడాది సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. సార్, ఒక ప్రొఫెసర్ గా గురువుగా మీకు దక్కినటువంటి గౌరవాన్ని నిజంగా సంతోషదాయకమైంది సార్. మీరేమైనా మీ 2 మాటలు పంచుకుంటారా సార్ మా ప్రేక్షకులతో? నాతో పాటు లైవ్ లో ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు. ఒకటే నేను అందరికీ చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, అనేక సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ వికాసం కోసం కొట్లాడుతూనే ఉన్నాం, పనిచేస్తూనే ఉన్నాం. జయశంకర్ సార్ మాతోని బతికి ఉన్న రోజుల్లో చాలా స్పష్టంగా చెప్పేది, తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం, తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం నడవాలి, లేకపోతే తెలంగాణ బాగుపడదని చెప్పేవాడు. ఆ లక్ష్యంతోనే పనిచేస్తూ వచ్చినాం. ఇవాళ అదే పని ముందుకు కొనసాగించడానికి ఒక అవకాశం అయితే ఇది అదనపు ఒక అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా. ఇంతవరకు చేస్తున్న పని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది తోడ్పడుతుందని ఆశిస్తున్నా. తప్పకుండా ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి, అదే విధంగా గవర్నర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రైట్ సార్, ధన్యవాదాలు సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్స్ సార్. రైట్ సార్. అది కోదండరాం సార్ అభిప్రాయం. నా పైన ఇంకా బాధ్యత పెరిగింది, ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తా. ఎవరైతే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన సూచించిండో ఆయన అడుగుజాడల్లో ముందుకు నడిచి తెలంగాణ అభివృద్ధి కోసం నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్తూ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, కాంగ్రెస్ పార్టీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేసిండు. సో ఇది ఇట్లా ఉంటే ఇక మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్, పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం. ఈ ఏడాది 132 మందికి పద్మ పురస్కారాలు, 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులు. వెంకయ్యనాయుడికి పద్మ విభూషణ్. యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య జనగామ, బుర్ర వీణ
కళాకారులు దాసరి కొండప్ప నారాయణపేట జిల్లాకు పద్మశ్రీ అవార్డులు వరించినాయి. ఇది పద్మశ్రీలకు సంబంధించింది. ఇక శభాష్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల్లో మల్లన్న ప్రచారంపై ఏఐసిసి నేతల మాట. మల్లన్నను పిలుచుకొని అభినందించిన అధిష్టానం పార్లమెంట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలన్న కేసీ వేణుగోపాల్ అభినందించిన ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. నిన్న ఎవరు కేసీ వేణుగోపాల్ గారు దగ్గర పిలుచుకొని మరి అభినందించిండు. ఆయన గట్టిగా వర్క్ చేయండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కేంద్రంలో, ఆ దిశగా మీ అందరి ప్రయత్నాలు ఉండాలని ఆయన చాలా ప్రోత్సహించడం జరిగింది. చాలా మందిని కూడా అభినందించడం జరిగింది. గట్టిగా నేటి మాట చూస్తే ఏది గణతంత్రం అంత కుళ్ళు కుట్రల కుతంత్రం, పేరుకే స్వతంత్రం అడుగడుగునా పేదరికం, ఓట్ల కోసం దేవుళ్ల చుట్టూ రాజకీయాల ప్రదక్షిణలు, కులం మతం రంగు పూసుకున్న స్వార్థ రాజకీయాలు. ఇప్పటికీ సామాన్యుడు సమస్యల వలయాల్లో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. మందుగోళీల కోసం పేదోడు సర్కార్ దవాఖాన్ల గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుంటున్నాడు. డాక్టర్లు సమయానికి రాక, అవసరానికి వైద్యం అందక ఎన్నో పొడి ప్రాణాలు గాలిలో కలిసి ప్రభుత్వాలు కట్టిన వైకుంఠ ధామాల్లో కాలి బూడిదైపోతున్నాయి. స్వతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకునే నాయకులే ఈ పాపాలకు కారణం. ఇప్పటికీ 3 పూటల బువ్వ దొరక్క ఎందరో అభాగ్యులు ఎండిపోయిన డొక్కలతో కన్నీళ్లనే దిగమింగుతున్నారు. భరతమాత పొత్తిల నుండి పురుడు పోసుకున్న భారతీయులని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసిండు. ఇక నిన్న కార్యక్రమానికి సంబంధించినటువంటి నిన్న ఎవరు వీళ్ళున్నారు కదా బూత్ లెవెల్ కార్యకర్తలకు నిన్న అవార్డులు కూడా అందజేసిరు అదే కార్యక్రమంలో. నేను గుంపు మేస్త్రినేనని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఇంద్రవెల్లికి వస్తున్నా, ఇక కాసుకోండి. ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖాన్ని పూరించబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్, ఇక అడిగిన వెంటనే అపాయింట్మెంట్, పాలనలోనే కాదు సీఎంను కలిసేందుకు కూడా అడిగిన వెంటనే అపాయింట్మెంట్ దొరుకుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు స్పష్టంగా కనిపిస్తుందని ప్రజలే అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుడే మైపాల్ రెడ్డి సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమస్యలపై కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగిన వెంటనే సీఎం ఆఫీస్ నుంచి ఫాస్ట్ రెస్పాన్స్ వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమయం సైతం అదే రోజు ఇచ్చారన్నారు. ఒక్క రోజులోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ రావడం ప్రభుత్వ పాలనకు స్పష్టం చేస్తుంది. ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రకటించడంతో పాటు పాలనలోనూ అదే తీరును చూపుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ ను కలిసేందుకు మంత్రులకే అపాయింట్మెంట్ దొరికేది కాదని, ఎమ్మెల్యేలకైతే అసలు ఎంట్రీనే ఉండేది కాదని, నెలలు పట్టేదని ప్రచారం జరిగింది. అందుకు భిన్నంగా సీఎం రేవంత్ అన్ని పార్టీల నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో పాటు కలుస్తూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి హామీలు చొరవ చూపుతుండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన బాగుందని పొగిడే కాడికి వచ్చింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే దాడులకు పాల్పడడం పిరికిపంద చర్య. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ కక్షతోనే బీఎస్పీ సిర్పూర్ నియోజకవర్గ పార్టీ ప్రధాన కార్యదర్శి కామెర బాబాజీపై గుర్తెలిని దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేసింది. ఇక నకిలీ విత్తనాల కహానీ షురు, విత్తనాల అమ్మకాలకు రహస్య సన్నాహాలు, అధికారులు కంపెనీ ఏజెంట్లతో సాగుతున్న మంతనాలు, 3 విత్తులు 4 పత్తులుగా విరాజిల్లుతున్న వ్యాపారం, విత్తన దళారులతో కుమ్మక్కైన వివిధ శాఖల అధికారులు, నాయకులు సైతం దళారులకు సహకరిస్తున్నట్లు సమాచారం. పోలీసులు నిఘా పెడుతున్నా అరికట్టే పరిస్థితులు మాత్రం శూన్యంగా ఉన్నాయట. ఇక ఆసిఫాబాద్ కలెక్టర్ కు ఉత్తమ పురస్కారం, గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న బొర్కడే హేమంత్. కొలాం గిరిజనులు విద్యపై దృష్టి సారించాలి, ఉన్నత స్థానాలకు ఎదగాలన్న జిల్లా ఎస్పీ గౌశాలం ఇక గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో జిల్లా ఎస్పీకి ఘనంగా స్వాగతం పలికింది. రైట్, ఇక వాంకిడి ఎస్ఐ/సిఐ పైన ఒక ఆరోపణ వస్తా ఉంది. ఎస్ఐ/సిఐ SRO పై కఠిన చర్యలు తీసుకోవాలి, అన్యాయం చేసి మా కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా చేస్తుర్రట. రాజేశ్వర్ కన్నీటి పర్యాంతమైనట్టు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే మత్తు పదార్థాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత, కలెక్టర్ జితేష్ వి పాటిల్. రైట్ గా జితేష్ వి పాటిల్. ఓకే, రైస్ మిల్లులపై సివిల్ సప్లై అధికారుల దాడులు, అక్రమంగా ధాన్యం అమ్ముకున్నట్లు వెల్లడి. తానాలో రైస్ మిల్లర్లపై ఫిర్యాదు చేస్తా ఉన్నారట ప్రజలు. వారిని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి సస్పెన్షన్, విధుల్లో నిర్లక్ష్యం మార్కెట్ కమిటీ అక్రమాలే కారణం. రాజ్యాంగం కల్పించిన గొప్ప ఆయుధం ఓటు హక్కు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. రైట్ గా పాన్ షాప్ పై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి, 550 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకురట. మానిక్ బండార్లో నమావత్ దత్త వర్చువల్ సమ్మేళనం నిర్వహించారట ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే శనార్థి ఎఫెక్ట్ తో స్పందించిన అధికారులు. రాజస్థానీ స్వీట్స్ అండ్ బేకరీలో తనిఖీలు చేసిందట. వార్త వచ్చిన రోజే బాల కార్మికుడిని వేరే ప్రాంతానికి తరలింపు, యజమానికి నోటీసులు ఇచ్చిండ్రు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్. రైట్ గా RFCL లో నార్త్ స్టేట్ అధికారుల కర్రపెత్తనం, స్థానిక ఉద్యోగుల అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్న అసిస్టెంట్ మేనేజర్, దందాకు తెరలేపిన కాంట్రాక్టు సూపర్వైజర్ రాహుల్
తల్వారే. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు, కార్మిక సంఘాలు స్థానికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరికలు. నిన్న రామగుండం ఎమ్మెల్యే గారితో రాజ్ ఠాకూర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. RFCL బాధితుల పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారంటే వాళ్ళను కాంట్రాక్టు కార్మికులుగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వలన వాళ్ళకు న్యాయం జరగబోతుంది త్వరలో అనేటువంటి ఒక గొప్ప మాట ఆయన చెప్పడం జరిగింది. ఇక మంతరిలో పనిచేయని ఆధార్ కేంద్రాలు సాంకేతిక లోపంతో రోజు సమస్యలే ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సూసైడ్ స్పాట్ గా గోదావరి బ్రిడ్జి. కని గోదావరి బ్రిడ్జి మీద పెరుగుతున్న ఆత్మహత్యలు, చర్యలు తీసుకొని బల్దియా అధికారులు, విఫలమైన గత పాలకులు, ఎమ్మెల్యే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్న ప్రజలట. వాళ్ళ పోయి దుంకి చచ్చిపోతున్నట. అందుకే బీఆర్ఎస్ ఓడింది. బీఆర్ఎస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చింది. జడ్పీ ఫ్లోర్ లీడర్ గికుర్ రవీందర్ విమర్శలు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే పట్టుబడ్డ డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇద్దరు డ్రగ్స్ షెడ్లర్ల అరెస్టు, కేసు నమోదు, రిమాండ్ తరలి. పూర్తి కాని బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు. 10 ఏళ్లైనా పట్టించుకొని మాజీ మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గం మిర్దొడ్డి మండలం పరిధిలో ఉన్నది ఇది. ఇక తాటి చెట్టు నుండి జారిపడి కార్మికుడి మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. గీత పారిశ్రామిక సహకార సంఘం విజ్ఞప్తి చేసింది. అయ్యో పాప. జహీరాబాద్ లో మంత్రి దామోదర్ పర్యటన, మోతీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిందట. రెడ్డిగా చాప్టాకే సర్పంచ్ సస్పెండ్, నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో చర్యలు చేపట్టినట. రోడ్డును ఆక్రమించి యథేచ్ఛగా వ్యాపారాలు, చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు వినతి, తొలగించిన అధికారులంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రోడ్లో. ఇక మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్త. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే మితిమీరుతున్న రౌడీ లేడీ ఆగడాలు. ఎల్లమ్మ బండలో రెచ్చిపోతున్న రౌడీ లేడీ. అక్రమ నిర్మాణాలంటూ పేద వృద్ధురాలు ఇంటిని కూల్చివేసిన వైనం. స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల అండతో దౌర్జన్యం. పేదల ఇళ్లపై రౌడీజం చేస్తున్న అంజలి అనే మహిళ మద్యం సేవించిన 10 మంది మహిళలతో కలిసి కాలనీలో హల్చల్. తమకు న్యాయం చేయాలని కన్నీరు మున్నీరు అవుతున్న వృద్ధులారట. ఎక్కడ కథ. బీజేఎం కార్పొరేషన్ లో అధికార దుర్వినియోగం. కోట్ల బిల్లులు కాజేస్తున్న మేయర్ బుర్రా మహేందర్ గౌడ్. 3 లక్షల పనులకు 40 లక్షల బిల్లులు కొల్లగొట్టిన మేయర్ అట. అమ్మా బండ్ల కూడా జాగీరు. మేయర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటున్న మధ్యల ప్రేమ్ గౌడ్. నా తప్పేం లేదు, అంతా మున్సిపల్ అధికారుల తప్పిదమే అని మేయర్ అంటా ఉండట. ఇక మామిడిపల్లిలో ప్రభుత్వ భూమిని కాపాడాలి. డిఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేస్తా. రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా, అక్రమంగా చెరువులు, గుట్టలు, తవ్వకాలు, కోట్ల రూపాయల అక్రమ వ్యాపారాలు, భారీ వాహనాలతో ధ్వంసమవుతున్న రహదారులు. గ్రామస్తుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కేశంపేట పోలీసులు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే బాధ్యులైన మహిళా పోలీసులపై చర్యలకు ఆదేశం. అగ్రి యూనివర్సిటీలో విద్యార్థినిపై పోలీసుల దాడి. సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్. యూనివర్సిటీ ఘటనపై డీజీపీకి మహిళా కమిషన్ లేఖ రాసింది. వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరిని కూడా అట్లా హీనంగా ప్రవర్తించకూడదు. అమ్మాయి పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం. ఓటు మన హక్కు. సర్కిల్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవం. వివిధ ఆకారంలో ముగ్గులు వేసిన మహిళలు. నేడు విజేతలకు బహుమతులు అందజేత ఉప కమిషనర్ రవికుమార్, డిపిఓ రాధారాణి వెల్లడి. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? మహిళా పోలీస్ కానిస్టేబుల్ తీరు కలిసి వేసింది. మహిళని మరిచి జుట్టు పట్టి ఈడ్చడం సబబు కాదు. మహిళా కానిస్టేబుల్పై సిపి కఠిన చర్యలు తీసుకోవాలి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు. దర్జాగా ప్రభుత్వ స్థలం కబ్జా. సర్వే నెంబర్ 102లో ఉన్న 22 గుంటల భూమిని స్వాహా. ఇక ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని చెప్పేసి కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు. కాలినడకన హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఘన స్వాగతం పలుకుతున్న శ్రీరాముని భక్తులు అంటూ కాలినడకన పోతావరట అయోధ్యకు. డీలర్లపై ఐఓసీఎల్ యాజమాన్యం ఒత్తిడి. నల్ల బ్యాడ్జీలతో డీలర్లు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో కొల్లాపూర్ నాయకులు. ఇక త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. రైట్గా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం. కలెక్టర్ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ. మొదటిసారి జెండా ఎగరవేయనున్న ఎమ్మెల్యేలు. వేడుకలకు ముస్తాబైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్న మంత్రి జూపల్లి. ఇక ప్రజల అవసరాలకు తాత్కాలికంగా 3 ఆధార్ కేంద్రాలు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైనది ఓటు హక్కు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్. ఈ నెల 28న జిల్లా కేంద్రానికి అమిత్ షా రాబోతా ఉన్నాడు మహబూబ్ నగర్ లో. ఇక జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి జడ్పీ చైర్పర్సన్ సరితమ్మ. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలను ఒకసారి చూద్దాం. ప్రభుత్వ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. ఆత్మకూరు ఎంపీపీ మర్ల స్వర్ణలత రెడ్డి. ప్రభుత్వ భూమిలో రోడ్డు వేసింది ఎవరు? ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు వేసిన అధికారులు హెచ్చరిక బోర్డును పీకేసి మరీ రోడ్డు నిర్మాణం చేసిరట.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేట తీదేడు గ్రామ శివారులో ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం ఆలయ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. మరో 10 అడుగుల దూరంలో డెడ్ స్టోరేజీ అట్టడుగుకు చేరిన సాగర్ జలాశయం ఎడారిగా మారుతున్న ఎడమ కాలువ ఆయకట్టు 6.4 ఏడాదికి 6.40 లక్షల ఎకరాలకు నీరందని పరిస్థితి. కలతప్పిన సాగు అన్నదాతల కళ్ళల్లో కన్నీళ్లు. ఇక ప్రైమరీ స్కూల్ క్లోజ్, డిప్టేషన్ పై టీచర్స్, గిరిజన తండాలో అందని వైద్యం. ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తున్న విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్ సాకుతో మూసేసిన అధికారులట. అక్కడనే ముఖ్యమంత్రి గారేమో ఆ స్కూళ్ళు తెరవమంటాడు, మీరేమో బంద్ చేయండి. రిజిస్టర్లో పేరు నమోదుకై 50,000 లంచం. గుర్రంపోడు మండలం మైలారం కార్యదర్శి సర్పంచ్ నిర్వాహకం న్యాయం చేయాలని ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన స్వీపర్. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే దేవాలయాల్లో విగ్రహాల దొంగల ముఠ అరెస్ట్ అంట. దొంగలను పట్టుకోవడంలో సీసీ కెమెరాలదే కీలక పాత్ర. తొర్రూరు డీఎస్పీ జి వెంకటేశ్వర బాబు. ఈయన వచ్చిండు ఒక దగ్గర నుంచి, రండి బ్రదర్, కేసీఆర్ నమ్ముకుంటే ఉద్యోగం పోయింది. ఆయన ఏం చేసినాడే జై తెలంగాణ అన్నాడు అంతే. కర్నూలు బెటాలియన్లో పనిచేస్తూ అదే కదా. చెప్పు ఏం జరిగిందో చెప్పు. నమస్కారం అండి, నా పేరు సురేందర్. నేను 2008 నుంచి 2010 వరకు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తుండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో నాకు ఎయిర్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ట్రైనింగ్ సెంటర్లో జనవరి 26 జెండా ఆవిష్కరణ తర్వాత బోలో భారత్ మాతకి అంటే నేను జై తెలంగాణ అన్నాను మర్చిపోయి. అయితే అక్కడ ఉన్న ఆంధ్ర అధికారులు, నువ్వు తెలంగాణ పిచ్చోడా, తెలంగాణ సైకో, నీలో పోలీసు రక్షణలు లేవు, ఉద్యమం బాగున్నాయి, టెర్రరిస్టులా ఉన్న పని నా మీద అనేక రకమైన పనిష్మెంట్ ఇచ్చుకుంటూ నన్ను మానసికంగా మెంటల్ టార్చర్ చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే నాకు ఇదంతా టార్చర్ అయ్యాక నేను గోడకి పారిపోయాను. మళ్ళీ రాగానే వెంటనే నువ్వు ఎలాగైనా నువ్వు ఈ ట్రైనింగ్ నుంచి నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, అది తెలంగాణ చెప్పకుండా వేరే రకంగా రాయాలని నాతో ఒత్తిడి చేయించి రాజీనామా చేయించి పంపించేశారు. మళ్ళీ తర్వాత తెలంగాణ వచ్చినాక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడంగా 2014లో కల్వకుంట్ల కవిత గారి దగ్గరికి, అలాగే హరీష్ రావు దగ్గరికి, కేటీ రామారావు గారికి మరియు బల్కసుమన్ గారికి వీళ్ళందరికీ వెళ్తే వాళ్ళు లెటర్లు ఇచ్చి ఇలాంటి లెటర్లు ఇచ్చి పంపించారు తప్ప ఏం చేయలేదు. అంటే వాస్తవానికి కింద నేను వెళ్ళి ఒక ఉద్యమకారంగా గుర్తించు తప్ప అక్కడ ఏం చేయలేదు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర నా చెప్పులేరా తిరిగాను, కానీ ఏం కూడా చేయలేరు వాళ్ళు. మీ డిమాండ్ చెప్పండి. నాకేం లేదు, నేను ఒక ఉద్యమకారంగా గుర్తించి నన్ను నా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే. ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ అన్న గారికి నన్ను కాపాడు ఉద్యోగం వేయాల్సిందే నేను కోరుతున్నాను. రైట్, అది కేసీఆర్ నమ్ముకుంటే ఉద్యోగం పోయింది, ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి దయచేసి నా ఉద్యోగం నాకు ఇప్పించండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యం. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా డివిజన్ అధ్యక్షులు కె భోజాలు, ఎస్ నర్సయ్య. ఇక యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. మండల తహసీల్దార్ బలభద్ర వినోద్ కుమార్. రైతు కార్మిక వ్యతిరేక ర్యాలీని జయప్రదం చేయండి. రైతు కార్మిక వ్యతిరేక ర్యాలీని పేద మధ్య తరగతి రైతులకు రుణమాఫీ చేయాలి. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ సక్రు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులతో ఉపాధ్యాయులు ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ. గట్టిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలను చూస్తే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షిని కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక మాయదారి పంచాయతీ నిధులు అరకోర పనులతో 1,20,00,000 స్వాహా. చెక్ పవర్ను రద్దు చేసినప్పటికీ పలుకుబడితో మరలా హోదా నిర్వహిస్తా ఉన్నారట. వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భిణీ మృతి. మాతా శిశు కేంద్రంలో ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. హిట్ అండ్ చట్టాన్ని రద్దు చేయాలి. ఐక్యపక్ష పార్టీ చట్టాన్ని రద్దు చేయాలి. కార్మికుల సంఘాలు మద్యాన్ని నియంత్రించాలని ఈ నెల 27న ధర్నా ప్రగతిశీల యోజన సంఘం ఆధ్వర్యంలో చేయబోతా ఉన్నారు. దళితుడి షెడ్డు అక్రమ కూల్చివేత. ఇక మద్యం సిండికేట్ పై చర్యలు తీసుకోండి. ఎస్పీ రోహిత్ రాజ్కు ఫిర్యాదు. బీఎస్పీ జోనల్ ఇన్ఛార్జ్ ఎర్రా కామేష్ అంటూ ఇవి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. దిశాపత్రిక ఏం వార్తలు వేసిందాం. కేసీఆర్ కాస్కో, పార్లమెంట్ ఎన్నికలకు నేను రెడీ, బీఆర్ఎస్ ను బొంద పెడతా, కేసీఆర్ మారుబేరగాడు, సీట్లను తాకట్టు పెడతాడు, ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంకారావం, నేను మేస్త్రీనే, తెలంగాణను పునర్నిర్మిస్తా, వచ్చే నెలలో మరో 2 గ్యారంటీలు అమలు, రైతు బంధును సైతం పూర్తి చేస్తాం, ఎల్బీ స్టేడియం సభలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రంలోనూ అధికారంలోకి వస్తాం ఖర్గే, మేం కన్నెర చేస్తే బీఆర్ఎస్ మిగలదు బట్టి. సీఎం కామెంట్ చేసిండు, మన యుద్ధం నేరుగా మోడీతోనే,
పార్టీని ఎక్కువ స్థానాల్లో గెలిపిస్తేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. ఇది తప్పు చేశారు. తప్పుపోయింది. ఎన్నికల తర్వాత కొన ఊపిరితో ఉన్న కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో ఆయన గొంతు నొక్కాల్సిందే. ఓడినా ఆ పార్టీ నేతల బుద్ధి రాలేదు. కేటీఆర్, హరీష్ రావు అదే అహంకారంతో మాట్లాడుతున్నారు. మార్చాల్సింది బీఆర్ఎస్ అభ్యర్థులను కాదు, కేసీఆర్ కుటుంబాన్ని అని ప్రజలు భావించారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకే నాణానికి బొమ్మ బొరుసు. కేసీఆర్ ఇక కాస్కో పార్లమెంట్ ఎన్నికలకు నేను రెడీ, తప్పకుండా బీఆర్ఎస్ ను బొంద పెడతా, 100 మీటర్ల గొయ్యి తీసి పాడేస్తాం. చార్లే శోభరాజు లాంటి నువ్వు, బిల్లా రంగాలైన హరీష్, కేటీఆర్ మమ్మల్ని ఎలా ఆపుతారో చూస్తాం. కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకపోవడం ఖాయం. కేసీఆర్ ను బీజేపీ నేతలు పులిగా అభిప్రాయపడుతున్నారు. మా వద్ద బోన్ రెడీగా ఉంది, ఆయన బయటకు రాగానే బంధిస్తాం, బిల్లా రంగాలను సరిహద్దుల్లోకి తరిమేస్తాం, ఇంద్రవేలి నుంచి ఎంపీ ఎన్నికల శంకారం పూరిస్తామని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఇక పేదలను ముంచిన 360 డిగ్రీస్. గత ప్రభుత్వం సాఫ్ట్వేర్ నిర్వాహకం, రేషన్ కార్డు కోసం చేసుకున్న దరఖాస్తు, అధికారుల నుంచి వచ్చిన రిప్లై చూపిస్తున్న మెహర్బీ. సమగ్ర వేదికతో తలెత్తుతున్న ముప్పు, అది చెప్పిందే ఫైనల్ అన్నట్టు అధికారుల తీరు. 1.42 లక్షల దరఖాస్తుల తిరస్కరణ, రిక్వెస్ట్లను పట్టించుకొని ఆఫీసర్లు. 4 వీలర్ గా మారిన 3 వీలర్ రిక్షా. బీపీఎల్ కాదని నిర్ధారించిన టెక్నాలజీ, అందుకే ఫీల్డ్ వెరిఫికేషన్ పై నిర్లక్ష్యం. తెలంగాణ పాలనపై ఆల్ జజీరా కథనం వేసిందట. పులిట్జర్ తో వెలుగులోకి ఆసక్తికర అంశాలు వచ్చినాయట. ఇగో కేసీఆర్ నిర్వాహకం. ఇగో 2014 నుంచి 19 వరకు మధ్య కాలంలో 18,60,000 రేషన్ కార్డులు రద్దు చేసిందట కేసీఆర్. 2014 నుంచి 19 మధ్యలో 18,60,000 రేషన్ కార్డులు తీసేసిండు. కొత్త ఇచ్చుడు కాదు, పాతయే తీసేసిండు. ఇంకా ఇది ఎక్కడదో కాదు, ఇంటర్నేషనల్ ఆల్ జజీరా అనేటువంటి ఇంటర్నేషనల్ న్యూస్ లో ఈ కథనం వచ్చింది. పులిట్జర్ తో వెలుగులోకి వచ్చింది ఆసక్తికరమైన అంశం. ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఆ డేటా ఆధారంగా సమగ్ర వేదిక 360 డిగ్రీస్ విధానం పేరుతో డిజిటల్ ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేసింది. బీపీఎల్ కుటుంబాలకు రేషన్ బియ్యాన్ని అందించడానికి కొత్త రేషన్ కార్డుల జారీకి తొలుత ఈ సాఫ్ట్వేర్ ను వాడింది. ఆ తర్వాత వెల్ఫేర్ స్కీమ్లన్నింటికి వర్తింపజేసింది. ఇందులో వాడుతున్న ఆల్గారిథం అర్హులను అనేక స్కీమ్స్ కు దూరం చేసింది. ఇగో ఇది కేసీఆర్ నిర్వాహకమయ్యా. కేసీఆర్ ఏం చేసిండంటే 18 లక్షల రేషన్ కార్డులు తీసేసిండు. ఇది కేసీఆర్ ఘనత. తెలంగాణలో 5గురికి పద్మశ్రీ ప్రకటించారు. దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య పురస్కారం. ఏవేలు ఆనందచారికి, కూరేళ్ల విఠలాచార్య, కితావత్ సోమ్లాల్ కు సైతం మొత్తంగా 132 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం. సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్. ఇక బీఆర్ఎస్ భూమికి చిక్కులు. కోకాపేటలో 11 ఎకరాలు కేటాయింపు, 1100 కోట్ల భూమి 37.53 కోట్లకే అప్పగింత. 1100 కోట్ల రూపాయల విలువైన భూమిని 37 కోట్లకు కొట్టేసింది కేసీఆర్. విచారణ తీసుకుంది. గత ప్రభుత్వంలో ఉత్తర్వులు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ ఫైల్. కేసీఆర్ పై కేసు పెట్టాలన్న పిటిషనర్ విచారణకు స్వీకరించిన సీజే బెంచ్ విచారణకు స్వీకరించింది. త్వరలో కేసీఆర్ దుకాణం బంద్ అవుతుంది. నేడు పార్టీ లీడర్లతో కేసీఆర్ భేటీ కాబోతా ఉండట. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా మరో 5గురు ఖరారు. జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయం. ఏఎస్ఐ సర్వే నివేదికలో సంచలన విషయాలు. తెలుగు, కన్నడ, దేవనాగరి లిపిలో శాసనాలు లభ్యమైనాయంట. అందులో రుద్ర పేర్లు. ఆలయం స్తంభాలతోనే మసీదు నిర్మించినట్టు రిపోర్టు. హిందువుల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వెల్లడి. జ్ఞానవాపి పంచాయతీ తెర మీదకి వచ్చింది. ఈసారి ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ అమీర్ అలీ ఖాన్ సైతం ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై. ఇక రెరా సెక్రటరీ శివబాలకృష్ణ అరెస్ట్. ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇక రాచకొండ సిపికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం. దేవేంద్ర సింగ్ చౌహాన్ కు అందజేసిన గవర్నర్. జైళ్ల శాఖ అదనపు డీజీ సౌమ్య మిశ్రాకు సైతం. కాంగ్రెస్ బీజేపీ మధ్య డీప్ మ్యాచ్ ఫిక్సింగ్. ఎంపీ ఎన్నికల్లో 2 పార్టీలు కలిసే పనిచేయబోతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామడ్ చెప్తుండే. ఎవరు నోరుతో నవ్వడొస్తుంది ఎవడని చెప్తే. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. స్వతంత్రం వచ్చింది, గణతంత్రం తెచ్చింది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 7.5 దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ పెద్దగా మనుషుల్లో ఏ మార్పు రాలేదు. దేశంలో సామాజిక అంతరాలు తొలగిపోలేదు. ధనవంతులే సంపన్నులు అవుతున్నారు, పేదలు నిరుపేదలు అవుతున్నారు. కోట్లాది మందికి అసలు ఆహారం, చదువు, వైద్యం లభించడం లేదు. వైద్యం కొనుగోలు సరుగ్గా మారిపోయింది. సరైన వైద్యం లభించక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వైఫల్యం కాదు, దానిని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీ, చిత్తశుద్ధి లోపించడమే అంటూ ఇది 100% కరెక్ట్ మాట. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ పేరును ఆమోదించిన తమిళిసై. చైర్మన్ తో పాటు 5గురి పేర్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేసిండ్రు.
సభ్యుల నియామకంతో ఉద్యోగాల భర్తీకి చర్యలు, త్వరలో బాధ్యతలు చేపట్టనున్న మహేందర్ రెడ్డి. నేను మేస్త్రీనే. విధ్వంసం చేయబడ్డ తెలంగాణ పునర్నిర్మాణమే మా లక్ష్యం. ఆర్థిక దివాలా నుంచి గట్టెక్కించే ప్రయత్నం మాది. అందుకోసమే మేస్త్రి అవతారం ఎత్తుతా. జీతాలు ఇవ్వలేని దుస్థితికి తెలంగాణను తెచ్చారు. ఇకపై వారంలో 3 రోజులు ప్రజల మధ్యలోనే. ఫిబ్రవరి నెలాఖరులో మరో 2 పథకాల అమలు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిందే. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కృషి చేయాలి. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. మోడీ హామీలను పార్లమెంట్లో నిలదీస్తాం. బూత్ కమిటీల భేటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ట్రాక్ అవినీతికి సూత్రధారి రామకృష్ణే. ఏడీజీ కరప్షన్ కు రామకృష్ణ అసలు మద్దతుదారట. రామకృష్ణ ఇచ్చిన మద్దతుతోనే రెచ్చిపోయిన ఏడీజీ ట్రాక్ నుంచి రామకృష్ణ తప్పుకున్నా కొనసాగుతున్న శ్రీనివాసరెడ్డి లీలలు. కొద్ది రోజుల క్రితం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా హైమద్ నదీం కు బాధ్యతలు. అయినా ఏడీజీ శ్రీనివాసరెడ్డిపై చర్యలు శూన్యమాట. ఇంకెవడెవడున్నాడో ఇలా. కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణలో వసూళ్ల పర్వం. కాంట్రాక్ట్ టీచర్ల సంఘం ఆఫీస్ బేరర్ల ద్వారా వసూలు. టీచర్ల పైసలు తీసుకున్నట్లు జోగినపల్లి శ్రీనివాస్ పై కేసీఆర్ బామ్మడిది. టీచర్ల పైసలు తీసుకున్నట్టు జోగినపల్లి శ్రీనివాస్ పై ఆరోపణలు. తొలుత ఉద్యోగుల క్రమబద్ధీకరణ కాకపోవడంతో మొదలైన లొల్లి. మాజీ మంత్రి హరీష్ రావు ఎంట్రీతో సద్దుమణిగిన వ్యవహారం. చివర క్రమబద్ధీకరణ చేస్తూ జీవో. దీంతో అంతా గప్చుప్. టీచర్లు ఇచ్చిన పైసలతో ఆస్తులు కొనుక్కున్న సంఘం ఆఫీస్ బేరర్లట. జోగినపల్లి శ్రీనివాస్ అట. కేసీఆర్ బామ్మడిది. కథ. ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్ ఉద్యోగాలు అమ్ముకురట. మైనార్టీ నుంచి అమీర్ అలీ ఖాన్ కు అవకాశం. 2 గవర్నర్ కోటాలో ఎంపిక. రాజ్భవన్ ఆమోదం. కోదండరామ్కి విద్యాశాఖ మంత్రి కేటాయించే అవకాశం. వీరితో పాటు మరో 6గురికి ఛాన్స్ అంట. విద్యాశాఖ మంత్రి పదవికి 100% అర్హుడు. త్వరలోనే బీజేపీ అభ్యర్థుల ఎంపిక. 28న తెలంగాణకు అమిత్ షా. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఇండియా కూటమికి బీటలు. బీహార్ సీఎం నితీష్ యూటర్ను. తిరిగి బీజేపీ గొడుగు కిందికి చేరే ప్రయత్నాలు. కర్పూరి ఠాకూర్కు భారత రత్నంతో మార్పు వచ్చిందట. ఇక అంధకారంలో విద్యాశాఖ. తీగ లాగితే బడి దొంగ సార్ల లిస్టు దొరికింది. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక కథనానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రశంసలు. జీతాలు తీసుకొని చదువులు చెప్పని సార్లు లిస్టు 100 దాటింది. నాయకుల పలుకుబడిని అడ్డం పెట్టుకుని డుమ్మా కొడుతున్న కొందరైతే తమకున్న అధికారుల లాబింగ్ ని అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టేవారు మరికొందరు ఉన్నారట. ఇక 100 కోట్లు కాదు, అంతకు మించి అక్రమంగా ఆస్తులు 4-5 రెట్లు ఎక్కువే. శివబాలకృష్ణకు 14 రోజుల రిమాండ్. కోర్టు ఆదేశాలతో చెంచల్గూడ తరలింపు. అక్రమాస్తులు అనకొండ శివబాలకృష్ణ 100 ఎకరాల భూపత్రాలు, డబ్బుల కట్టలు, భారీగా నగదు స్వాధీనం. రాష్ట్ర వ్యాప్తంగా శివబాలకృష్ణ అక్రమాస్తులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు వెల్లడి. ఇక ఈఏపీ సెట్ గా మారిన ఎంసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసి ప్రకటన విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి. గట్టిగా ఈనాడులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం ఒకసారి. వెంకయ్యనాయుడు చిరంజీవులకు పద్మవిభూషణ్. మొత్తంగా 5గురికి 2వ అత్యున్నత పౌర పురస్కారం. 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ. 132లో తెలుగువారు 8 మంది ఉన్నారట. సీఎం మంత్రులు జాగ్రత్త. మోడీ అమిత్ షాలు ఈడీ, ఐటీ, సిబిఐలతో దాడులు చేయించే ప్రమాదం ఉంది. బూత్ స్థాయి ఏజెంట్ల సదస్సులో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే హెచ్చరిక. 10 ఏళ్లుగా మోడీ అన్ని సంస్థలను నాశనం చేశారని ఆరోపణ. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని శ్రేణులకు పిలుపు. ఫిబ్రవరిలో మరో 2 హామీలు అమలు. వచ్చే నెలాఖరు కల్లా రైతు భరోసా నిధులు జమ. సీఎం రేవంత్ రెడ్డి. ఇక భరోసాకు సీట్లు ఇస్తే మోడీకి తాకట్టు పెడతారని వ్యాఖ్య. ఆ పార్టీని తెలంగాణ సరిహద్దులు దాటిస్తామని వెల్లడి. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా మరో 5గురు. కొత్త బోర్డు ఏర్పాటైంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీ ఖాన్. ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తమిళసై. ఇక పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలంగాణ వారు కూరెళ్ల విఠలాచార్య వచ్చింది. దాసర్ కొండప్ప, కూరెళ్ల విఠలాచార్య, వేలు ఆనందాచారి, రామన్నపేట కూరెళ్ల విఠలాచార్య, రామన్నపేట. రైట్. ఇక ఈమెం చేస్తుందో మేడం. ఈమె ఆగమాగం అవుతున్నట్టుంది. యక్షగాన పరిపోషణ మోగిన బుర్రవీణ. గడ్డం సమ్మయ్య. దిగ్గజాలకు పద్మ విభూషణ్. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అత్యున్నత పురస్కారం. తెలంగాణ నుంచి 5గురిని వరించిన పద్మశ్రీ. ఇది ఓకే. తెలంగాణకు 22 పోలీస్ సేవా మెడల్స్, 6 గ్యాలంటరీ మెడల్స్, 2 రాష్ట్రపతి పథకాలు, 12 ఉత్తమ ప్రతిభా పథకాలు. 6గురికి కీర్తి చక్ర, 16 మందికి శౌర్య చక్ర. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటన. రాష్ట్రపతి ప్రసంగం ఏది? రాష్ట్రపతి ప్రసంగం ఎందుకు ఇంకా? ఇంతేనా? నువ్వు ఏమనుకుంటున్నావు? రాష్ట్రపతి ప్రసంగం లేదు. నిన్నటి ఎల్బీ స్టేడియం ముఖ్యమంత్రి వార్త లేదు. ఉండదు అట్లా ఉండదు. కేసీఆర్ లేస్తేనే వార్త, కానీ కేసీఆర్ అంటే వార్త ఎక్కడిది ఇలా తానా?